హాయ్ అండి. ఈరోజైతే నాకు ఆఫ్ అండి. ఈరోజు వెడ్నెస్డే. నేనైతే ఈరోజు ఏం స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నానో ఈరోజైతే మీకు చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అట్లాగే టమాటా రైస్, చికెన్ ఫ్రై కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. వీడియో మిస్ అవ్వకుండా చూసి. గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టేసుకున్నా అండి. ఇంకా ఆయిల్ వేసుకున్నా, సరిపడేంత ఆయిల్, స్పైసెస్ అండి, తర్వాత 4 బిర్యానీ ఆకులు, తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిలు, సరిపడేంత పసుపు అండి, 4 టమాటాలు అండి, కొద్దిగా అల్లం అండి, టేస్ట్కి సరిపడే సాల్ట్ అండి, సరిపడే కారం అండి. టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఇంకా వాటర్ వేసేసుకుందాం. ఈ గ్లాస్ రైస్కు గ్లాసున్నర వాటర్ అండి, గ్లాసున్నర వాటర్ వేసుకుందాం. నీళ్ళకి ఎసరు వచ్చేదాకా కప్పు పెట్టేసుకుందామండి. వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి టేస్ట్ కోసం. కొద్దిగా చికెన్ మసాలా అండి. రైస్ వేసుకుందామండి. ఇంకా స్మెల్ అనేది బయటకు రాకుండా గట్టిగా కప్పు అయితే పెట్టేసుకొని దమ్ అయిన తర్వాత తీసేద్దామండి. ఇంకా రైస్ ఒకసారి కలుపుకుందామండి. ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత రైస్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే అడగనిపోతుంది, లేకపోతే కొన్ని రైస్ వైట్గా, కొద్దిగా రైస్ కలర్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మంచిగా కలిపేసుకోవాలండి. ఈ స్టేజ్లో కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా ఫైనల్ అయిపోతుంది. రైస్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి. ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకోవడమే రైస్ పైన. అంతేనండి. సరిపడేంత ఆయిల్ వేసుకోవాలండి. ఆనియన్స్, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉంటానండి అలగకుండా. సరిపడేంత పసుపు అండి, సరిపడేంత కారం అండి, కాల్చండి సరిపడేంత. ధనియా పౌడర్ అండి, ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి. ఇంకా ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా అండి, కొద్దిగా కొత్తిమీర అండి. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. టేస్టీ చికెన్ ఫ్రై కర్రీ అండి. ఫైనల్గా మన చికెన్ ఫ్రై అట్లాగే టమాటో రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చూసి చెప్పాలా ఎట్లుందో చూద్దాం. ఇక టేస్ట్ చూసి చెప్పాలా మన టమాటో రైస్ అట్లాగే చికెన్ ఫ్రై ఎట్లయిందో. టమాటో రైస్ టేస్ట్ అయితే సూపర్ అయిందండి. ఇంకా చికెన్ ఫ్రై ఎట్లయిందో చూద్దాం. చికెన్ పీస్ ఒకటి తీసుకొని రైస్లో పెట్టుకొని, అట్లాగే మనకు ఒక ఆనియన్ ఇట్లా తినేస్తే సూపర్ టేస్ట్ అయిందండి. సూపర్ టేస్ట్ అయిందండి. ఎంత కష్టపడి ఇప్పటివరకు చేసి చూపించానండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే గంట సింబల్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి ప్లీజ్ అండి.